ఏరా కర్ర తీసుకొని వస్తున్నావు, నేనేం కుక్కనా అని గొలియాత్ అంటే దావీదేమన్నాడు తెలుసా? నీవు ఈటయు కత్తియు బల్లెమును ధరించి వస్తున్నావు నా మీదికి, సిగ్గులేదురా నీకు? నేనేం చేతి కర్ర తీసుకొస్తే న్యాయంగా యుద్ధ ధర్మం ప్రకారం నువ్వేం తీసుకొని రావాలి? నేను కర్ర తీసుకొని వస్తున్నప్పుడు నువ్వు కర్రే తీసుకోవాలి. ఈటయు కత్తియు బల్లెం అన్ని ఆ మందుగుండు సామాగ్రంతా వేసుకొని వస్తున్నావు, సిగ్గులేదు నీకు? మళ్ళీ నేనేం ఏ కవచం లేదు నా, నువ్వేం టాప్ టు బాటం అన్ని పెట్టుకొని వస్తున్నావు. చూసావా? దావీదును ఎగతాళి చేద్దామని ఆయన దావీదుకు తోడై ఉన్నాడు. ఇక దావీదు ముందు 6 మూరల జానుడు కాదు, 100 మూరల జానుడు ఉన్నా సరే వాడు గోలాల్సిందే. అది విషయం. ఆయన మొర్దెకైకి తోడై ఉన్నాడు. ఆయన ముందు హామానున్న అహస్వేరోషున్న ఎవడైనా సరే, ఎందుకంటే మొర్దెకైకి తోడై ఉన్నవాడు సుప్రీం. ఏ తల్లి ముందైనా బిడ్డ పోయి ఏడుస్తుంటే ఆగుతారా? బలహీనరాలైనా సరే బిడ్డ ఏడిస్తే తట్టుకోలేదమ్మ. ఇంకా చెప్పాలంటే ప్రచండమైన రౌద్రం అమ్మ దగ్గర ఎక్కువ ఉంటుంది, చీలి చవతల పడేసిద్ది. ఒక సన్నివేశాన్ని చూసి శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయారు. ఒక కారు పార్క్ చేసింది ఒక చోట. పార్క్ చేసి ఉంటే అది ఏదో మొత్తానికి తేడాబడి అది కదిలింది, ముందుకు కదిలింది. ఓ చిన్న పాప ఆడుకుంటూ దాని ముందుకు పోయింది. అది మెల్లగా వస్తా ఈ పాపకు తగిలింది, పాప పడింది, పాప మీద కొంత ఎక్కింది పాప మీదకి. ప్రాణం పోయేటట్టు కాదు కానీ పాప ఏడుస్తుంది. ఎక్కి ఆ కింద పాప తగిలింది కదా, అది అట్లా ఆగింది. తల్లి పరిగెత్తుకుంటా వచ్చి 2 చేతులతో పట్టుకొని కారుని దొల్లించి పాపను బయటికి తీసింది. చూసిన వాళ్ళకి మైండ్ పోయింది, ఈ మనిషికి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చిందని. అమాంతో కారును పట్టుకొని దొల్లించింది అవతలకి. ఆ కక్ష, నా బిడ్డ మీదకి ఎక్కుతావేను. మళ్ళీ బలహీనురాలు, అంత బలం అంటే ఆ మాతృ వాత్సల్యం, ఆ తీవ్రత అంత ఫోర్స్గా ఉంటుంది అన్నమాట. తన బిడ్డ కేరం అనే కేక వినగానే పరిగెత్తుకుంటా వచ్చి అలాగున ఇంకొక తండ్రి గురించి చూశాను నేను. చిరుతపులి దాడి చేసింది కుటుంబం మీద. బిడ్డ మీదకి వస్తే అడ్డుపడి ఒళ్ళంతా తూట్లైనా సరే దాన్ని చావగొట్టాడు, బిడ్డను సేవ్ చేశాడు. ఇప్పుడు మీకు ఏమర్థమైంది? చిరుతపులి అంటే దాని ఫోర్స్ ఎలా ఉంటుంది, దాని పంజా ఎలా ఉంటుంది? అయినా సరే బిడ్డను చంపిద్దని తాను చావుకు తెగబడి దాన్ని చంపేశాడు. సచ్చినా కూడా వదిలిపెట్టట్లా, కొడతానే ఉన్నాడు దాన్ని. కక్ష, నా బిడ్డను గాయపరుస్తుంది. భూమి మీద ఒక తల్లికి తండ్రికే ఇంత మమతుండి ఆ కేకకు అంతగా స్పందించినప్పుడు అసలు మనల్ని వాళ్ళ కడుపులో వేసింది ఆయన. ఆయనకి ఎంత వాత్సల్యం ఉంటుందండి. మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, మనం ఎల్లప్పుడూ పూర్ణ శాంతి గలవారమై ఉండాలి. ఆయన పిల్లలకు తగ్గట్టుగా మనం కళలాడుతూ ఉండాలనేది తండ్రి వాంఛ, తండ్రి కోరిక. అందుకే గ్రంథములు అనేక చోట్ల ఆనందించుడి, ఒక చోట అయితే ఆజ్ఞగా కూడా రాశాడు, పౌలు ద్వారా రాయించాడు. తెసలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు చూడు. మర్యాదగా చెబుతాడు చూడాడా. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఏ వచనం? 15వ వచనం చివరి లైన్. ఒక మాట చూడండి, మీరేమన్నాడో. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి.
నేను అట్టుంటే నీకు ఎందుకే సంతోషంగా ఉన్న రూల్ పాస్ చేస్తున్నా అయింది అంతే. నువ్వు నా బిడ్డవు కాబట్టి నువ్వు హ్యాపీగానే ఉండాలి, నా ఆజ్ఞ. నువ్వు ఏడుపు కొట్టు ముఖం వేసుకున్నావు అంటే ఏం సంతోషంగా ఉండు నువ్వు. ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉంటూ నాకు ఇష్టం. నువ్వు ఏడుపు కొట్టు ముఖం వేసుకొని ఏడుస్తూ దుఃఖంతో శాపాన్ని అనుభవించడం నాకు ఇష్టం లేదు. ఇదండి నా మీద అనుకోవటానికి కారణం మన సంతోషంగా ఉండటం ఆయన కోరుకుంటున్నాడు. కానీ మన సంతోషానికి ఆధారమైనటువంటి విశ్వాసం దేవుని మీద ఉంటే మనకు ఆ సంతోషం దక్కిద్ది. కానీ మనకేమో మన మీద, లోకుల మీద. అందువల్ల దేవుని యందు ఉంచాల్సినటువంటి విశ్వాసానికి గండి పడుతుంది. ఫలితంగా అశాంతి, ఆవేదన, దుఃఖం అనుభవిస్తున్నావు. అందుకని నువ్వు ఎవరి మీద ఆనుకోకూడదు, నా మీదే ఆనుకోవాలి అని చెప్తాడు. కానీ ఆనుకోవటం మనకు ఎందుకు చేత కావటం లేదు అంటే అది చిన్న విషయం కాదు. దేవుని మీద నువ్వు విశ్వసించాలంటే నీ మీద నీకున్న విశ్వాసం పూర్తిగా విరిగిపోవాలి. దేవుని మీద నువ్వు పూర్తిగా విశ్వాసం పెట్టుకోవాలంటే ఇతరుల మీద నువ్వు పెట్టుకున్న విశ్వాసం విరిగిపోవాలి. ఎప్పుడైతే నీ మీదను ఇతరుల మీదను నీ విశ్వాసం విరిగిపోయి బలహీనపడిద్దో అప్పుడు నువ్వు దేవుని మీద బలంగా విశ్వాసం ఉంచగలవు. ఎందుకంటే నీకు దిక్కు లేక, ఇంక వేరే ఆధారం లేదు. నువ్వు పూర్తిగా ఆయన మీద ఆనుకోవాలి. నా గ్రంథంలో ఏం రాసుకున్నానంటే, నా బైబిల్ గ్రంథంలో ఒక చోట రాసుకున్నాను, నీ మీద నీకు విశ్వాసం ఎంతగా విరిగిపోతుందో దేవునిలో విశ్వాస విషయమే అంతగా బలపడతావు అని రాసుకున్నా. మళ్ళీ నేను మర్చిపోతానని నా బైబిల్లో రాసుకున్నా. ఏమని? లోకం ఏమి నేర్పిద్దంటే ఆత్మవిశ్వాసంతో ఉండాలి, నీ మీద నీకు విశ్వాసం ఉండాలి, నీ మీద నీకు అది ఉండాలి, నీ మీద నీకు ఇది ఉండాలని వాళ్ళు చెబుతారు. మనం ఆత్మవిశ్వాసంతో ప్రయాణం చేసేవాళ్ళం కాదు, దేవుని యందలి విశ్వాసమును బట్టి ప్రయాణం చేసేవాళ్ళం. ఆత్మవిశ్వాసంతో నువ్వు నిలబడితే నువ్వు ఏదైనా సాధిస్తావంటే, ఆత్మవిశ్వాసంతో నిలబడి 5 ఎకరాల పొలం వేసాడు ఒక ఆయన, మిరపదోట పోయింది మొత్తం. చెప్పు మరి ఇప్పుడు. ఆత్మవిశ్వాసంతో నిలబడి నువ్వు చెయ్యి, కష్టపడితే నీదే విజయం అంటారు. మరి కష్టపడ్డ వాళ్ళకి చిప్ప చేతికి వచ్చింది, మరి ఏంది చెప్పండి? రాలేదా? 5 ఎకరాల మిరప తోట పోయింది. ఆత్మవిశ్వాసంతో ఉండాలి, కష్టపడాలి, ఆ 2 చేశాడు. ఇప్పుడు ఏమైంది? అప్పులే ఊరు వదిలిపెట్టాడు. ఆత్మవిశ్వాసము, కష్టపడటం తప్పని నేను అనను. అర్థమైందా? ఈ రెండిటికి ఆయువు పట్టు లాంటి అంశమే దేవుని యందలి విశ్వాసం. ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతావో, అప్పుడు నీలో మానవాతీతమైనటువంటి విశ్వాసం ఏర్పడిద్ది. అది దావీదులో కనపడిద్ది. వయసు చూస్తేనేమో బాలుడు, ఒక 13-14 ఏళ్ల కంటే తక్కువ వయసు. బాలుడు అంటే ఎవరినంటాం మనం? 12 ఏళ్ల లోపోడిని లేదా 12 ఏళ్ల వయసు బాలుడు అంటాం. అక్కడ దాటితే 13, 14, 15, 16 టీనేజ్. అక్కడ నుంచి వాడు యువకుడు లెక్కలోకి వస్తాడు, యవనస్తుడు లెక్కలోకి వస్తాడు. ఆ 13కి లోకంలో ఉన్నాడు బాలుడు. అంటే సౌలు దగ్గరికి పోయినప్పుడు దావీదుని ఏమన్నాడు? నీవు బాలుడవ్వు అన్నాడు. అన్నాడా లేదా? అంటే నువ్వు పిల్లోడివిరా బాబు. నేను నా బలం మీద ఆధారపడలేదండి, నేను ఆయన మీద ఆధారపడుతున్నాను అని దేవుని యందలి విశ్వాసాన్ని బట్టి తనలో ఎలాంటి ప్రభావం పనిచేసిందో ఒక్కసారి చూడండి. ఎంత కాన్ఫిడెన్స్గా వెళ్ళాడో చూడండి అక్కడికి. ఫస్ట్ ఎవరిని బట్టి అంత బలం తెచ్చుకున్నాడు? దేవుని బట్టి. దావీదే యుద్ధం చేసింది, నువ్వు ఎగ్జామ్ రాసేది నువ్వే. కానీ కేవలం నీ ఆత్మవిశ్వాసం అని అక్కడే ఆపక, దేవుని యందలి విశ్వాసము, ఆయన నీకు ఇచ్చే శక్తిని బట్టి నీకు ఏర్పడే మానవాతీత శక్తి, నీ కష్టానికి దేవుడిచ్చే ప్రతిఫలం అద్భుతంగా వర్కౌట్ అవుతాయి. దావీదు మీద దావీదుకి నమ్మకం లేకుండానే పోయాడా? ఉందా లేదా? ఉంది. అయితే ఎలా ఉందంటే,
నేను దేవుని మీద ఆధారపడ్డాను కనుక దేవుడు నాకు మానవాతీతమైన శక్తినిస్తాడు, నేను చేయగలను. స్కూల్లో చెప్పేది ఏంటంటే దేవుణ్ణి తీసేవాయ్, నేను చేయగలను అనుకో, నేను చదవగలను అనుకో, నేను రాయగలను అనుకో, నీ మీద నువ్వు ఆధారపడు అనేది నేర్పుతాడు. దేవుడు లేకుండా నేను చేయగలను అని మనిషి అడుగు వేయటం వేరు. దేవుని యందు విశ్వాసం ఉంచానో దేవుడు నాకు శక్తినిస్తాడు, దేవుడు నాకు జ్ఞానం ఇస్తాడు, దాన్ని నేను టేకప్ చేసుకొని నేను ఫైట్ చేస్తాను. అంత బలవంతుణ్ణి కూడా కూలగొడతాను. ఎందుకంటే నాకు దేవుడు తోడై ఉన్నాడు, ఆయన శక్తి నాకు ఆధారమై ఉంది, ఆయన జ్ఞానం నాకు ఆధారమై ఉందని పూర్తిగా దేవుని యందు విశ్వాసం ఉంచాడు. నిజంగానే దేవుడు అతనికి ఆలోచనలు ఇచ్చాడు. ఎంత తెలివిగా కొట్టాడండి. కత్తి కట్టారేవి లేకుండా ఒడిశాల్లో రాయి పెట్టి తీసుకెళ్ళి కొట్టేశాడు వాడిని. ఏరా కర్ర తీసుకొని వస్తున్నావు, నేనేం కుక్కనా అని గొలియాత్ అంటే దావీదేమన్నాడో తెలుసా? నీవు ఈటయు కత్తియు బల్లెమును ధరించి వస్తున్నావు నా మీదికి, సిగ్గులేదురా నీకు? నేనేం చేతి కర్ర తీసుకొస్తే న్యాయంగా యుద్ధ ధర్మం ప్రకారం నువ్వేం తీసుకొని రావాలి? నేను కర్ర తీసుకొని వస్తున్నప్పుడు నువ్వు కర్రే తీసుకోవాలి. ఈటయు కత్తియు బల్లెం అన్ని ఆ మందుగుండు సామాగ్రంతా వేసుకొని వస్తున్నావు, సిగ్గులేదు నీకు? మళ్ళీ నేనేం ఏ కవచం లేదు నా, నువ్వేం టాప్ టు బాటం అన్ని పెట్టుకొని వస్తున్నావు. చూసావా? దావీదును ఎగతాళి చేద్దామని వాడు మాట్లాడితే ఒక్క మాటతో వాడి నోరు మూపించాడు. వినేవాడికి కూడా ఓరి ఇంత ఎదవేందిరా వీడు అనేటట్టు వాడి గాలి తీసి పెట్టాడు. ఈ షార్ప్నెస్ ఎవరికి వచ్చింది? దావీదుకి. ఎలా వచ్చింది? ఫస్ట్ దేవుని మీద ఆనుకున్నాడు. కావలసిన సమయోచిత జ్ఞానం, చేయగలనన్న నిశ్చయత, చేసిన కష్టానికి తగిన న్యాయం, 3 దావీదుకు దక్కినై గొప్ప విజయం. కాబట్టి ఆత్మవిశ్వాసం మంచిదేనని కాదంటలేదు, కానీ ఆత్మవిశ్వాసానికి సరైన బలం ఎట్లా చేకూరిద్దంటే దేవుని యందలి విశ్వాసాన్ని బట్టి. దేవునికి మహిమ. ఏమన్నా అర్థమైందా ఇప్పుడన్నా? కాలేదా? కష్టపడి చదువు, కష్టపడి పని చేయి, విశ్వాసం ఉంచు, దేవుడు కార్యం చేస్తాడని. కానీ వీటన్నిటికి పైన దేవుని మీద ఆనుకో. అది కేంద్ర బిందువై ఉండాలి. నేను దేవుని మీద ఆనుకున్నాను, కష్టం చేయనంటే మళ్ళీ తప్పే. నేను దేవుని మీద ఆనుకున్నాను, యుద్ధం చేయనంటే కుదరదు. నువ్వే వెళ్ళాలి, నువ్వే కష్టం చేయాలి, నువ్వే యుద్ధం చేయాలి, నువ్వే వ్యూహరచన చేయాలి. కానీ నువ్వు ఆత్మలో దేవుని యందు ఆనుకొని దేవుని బట్టి నువ్వు అడుగులే, అప్పుడు నీ కష్టం, నీ ప్రయత్నం సఫలమైద్ది. కానీ చిన్నప్పటి నుంచి ఏం బోధిస్తారు? దేవుణ్ణి డిలీట్ చేసి బోధిస్తారు మనకి, దేవుణ్ణి పక్కగా తప్పించి మిగిలిన బోధిస్తారు. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే దేవుణ్ణి లింక్ చేసి బోధిస్తుంది. క్లారిటీ ఉందా? రైట్. ఇదొక నిరూపణ. కానీ మనం ఏం నేర్పించబడ్డాం? ఆత్మవిశ్వాసం, కష్టపడే తత్వం మనకుంటే అన్నీ జరుగుతాయంటే, మరి ఆత్మవిశ్వాసంతో 5 ఎకరాల పొలం వేశాడు, తెగులు వచ్చింది, నల్లి తెగులు వచ్చింది, మొత్తం పోయింది. మరి ఆత్మవిశ్వాసం తెగులు రాకుండా అడ్డగించిందా? మరి అట్లయితే దేవుడిని నమ్ముకున్న వాళ్ళు దేవుడిని నమ్మి కూడా వేశారుగా. మరి దేవుడు ఆపాడా? ఆపుతాడు అవసరమైతే. ఆపాడు కూడా. అసలు ఏమి రాదన్న దానిలో నుంచి సమృద్ధి పంట వచ్చి బస్తాలు ఇక్కడ వేసిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి దాని సంగతి ఏంది? అంత పొదుపుగా ఏం కొట్టొద్దులే మీరేమి. వచ్చి సాక్ష్యం చెప్పి వేసిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి అంటే మానవుడి జ్ఞానంతో, మానవుడి తెలివితో జరగని పని, మానవుడి కష్టానికి జరగని న్యాయం దేవుని కృపతో జరిగింది, జరిగిద్ది అని ఇప్పటిదాకా నేను చెప్పిన ఈ తర్కమంతా నా సొంత మాటల్లో చెప్పలా. ప్రసంగి గ్రంథములో దేవుని వాక్యాన్ని బట్టి చెప్పా. చదువు, ఈ ప్రసంగి గ్రంథం ఉంది, అందులో ఏముందో చూడు. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము, లేకపోతే 9వ అధ్యాయము 11వ వచనం చదువు. 6 తర్వాత చూద్దాం. మరియు నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడిను.
వడిగలవారు పరుగులో గెలవరు, బలము గలవారు యుద్ధమునందు విజయమొందరు. ఒక మాట చెప్పండి, అన్ని రివర్స్ చెబుతాడు ఇక్కడ. పరుగులో స్పీడ్గా వెళ్ళాలంటే ఒడిగా పరిగెత్తేవాడైతేనే వెళ్తాడు, మొద్దుగా పరిగెత్తేవాడు వెళ్ళలేడు. ముందు రావాలంటే ఒడిగా పరిగెత్తాలి. యుద్ధంలో గెలవాలంటే బలం కావాలి. బలహీనుడు గెలుస్తాడు, బలవంతుడు గెలుస్తాడు యుద్ధంలో. రివర్స్ చెబుతాడు ఏందిడా? మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ కొడుతున్నాడు ఇక్కడ. మరి అదే ఆత్మవిశ్వాసం ఏం చెప్పింది? నువ్వు బలం గలవాడి, నువ్వు గెలుస్తావు, ట్రై చేయి. మరి ఇక్కడ గెలవడం చెబుతున్నాడు. ఇంకా అయిపోలా చదువు. జ్ఞానము గల వారికి అన్నము దొరకదు. అదేంది? జ్ఞానం ఉంటే చాలు కదా, ఏ విధంగానైనా సరే ఫుడ్ తెచ్చుకుంటాడు కదా. కానీ ఇక్కడేంది? జ్ఞానం ఉంటే కూడు దొరకదు అంటున్నాడు. మన భాషలో అయిపోలా. బుద్ధిమంతులొకటి వలన ఐశ్వర్యము కలగదు. అదేంది? బుద్ధిమంతులే కదా ఐశ్వర్యవంతులు అయ్యేది. ఏ అలవాట్లు లేకుండా బుద్ధిగా నడుచుకున్న వారికి పైసలు మిగులుతాయి. అలవాట్లు వ్యసనాల్లో అయినా ఉన్నాడు పాడైపోతాడు. తెలివి గల వారికి అనుగ్రహము దొరకదు. అదేంది? తెలివిగలవాడేగా రాజు అనుగ్రహం పొందేది. ఏందండి ఇది? అంత రివర్స్ చెబుతాడు ఏంది? వడిగా పరిగెత్తేవాడు గాక మొద్దుగా పరిగెత్తేవాడు గెలుస్తాడా పరుగు పందెంలో? మీరు చెప్పండి. ఏంది? మీకేం తెలియదు అయింది? చెప్పండి. ఏబ్బాయ్, ఎవరు గెలుస్తారా? మొద్దుగా పరిగెత్తేవాడు గెలుస్తాడు, ఒడిగా పరిగెత్తేవాడు గెలుస్తాడు పరుగు పందెంలో? దండం పెడతా, పెద్దది చెప్పండి, నీరసం వస్తుంది నాకు. ఒడిగా పరిగెత్తేవాడు ఇక్కడ ఏమంటున్నాడు? వాడు గెలవడు అంటున్నాడు. రెండోది, యుద్ధంలో గెలిచేది బలవంతుడా బలహీనుడా? ఆడ బలం బుస్సే అంటున్నాడు. ఆడ ఎందుకో నేను చెప్పానా? ప్రసంగిలో ఉందా? మరి ఇప్పుడు ఆత్మవిశ్వాసం ఎక్కడా? నిజంగా సమాజంలో జరుగుతుంది కూడా అదే. మరి ఎలా బ్రదర్ అంటే కింద చెప్తున్నాడు, ఇవన్నీ అదృష్టవశము చేతనే కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి అన్నాడు. అదృష్టవశములో ఉందంట ఇదంతా, కాలవశములో ఉందంట. ఈ అదృష్టం వశంలో ఉండటమేంది, కాలం వశంలో ఉండటమేంది? కాలానికి ఏమన్నా జీవం ఉందా? అదృష్టం అనేది ఏమన్నా ఒక వ్యక్తే? ఇవన్నీ వాళ్ళ వశంలో పెట్టుకోవటానికి. అదృష్టం అంటే మనకు వచ్చే మేలు ఒక అదృష్టంగా చెప్తాం. కాలము అంటే టైంకి ఏమన్నా మనలాగా తెలివితేటలు జ్ఞానం ఉన్నాయా? మనకు వచ్చే విజయాలన్నీ దాని వశంలో పెట్టుకోవటానికి. టయానికి ఏముందండి? ఇప్పుడు టైం ఇందాక వచ్చారు 11 ఏమో అయింది, ఇప్పుడు 12 ఏమో అయింది, ఇదే 12 వచ్చేది. టైము, కాలం, దానికి లైఫ్ ఏమో, జీవం ఏముంది? నిజంగా మనం అనుకున్న కాలం అదృష్టం నిజంగా రెండు జీవం లేనివే అయినా. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు మిస్టర్ అదృష్టం గారు, మిస్టర్ కాలం గారు. ఆయన పేరే కాలము, ఆయన పేరే అదృష్టము. ఏంది అటు చూస్తున్నారు? మిస్టర్ కాలం గారు ఎవరు? ఆయన తన్ను తానే కాలము అని చెప్పుకున్నాడు. నేనే ఆదిని, నేనే అంతమును, అల్ఫాయు ఒమేగయు అంటే అర్థం ఏంటి? అది కాలం. నేనే కాలాన్ని అంటున్నాడు ఆయన. ఓకేనా? రెండవది అదృష్టం. యేసయ్య ఏమై ఉన్నాడు మనందరికీ, మానవ జాతికి? అదృష్టం. అందుకే యేసయ్య లేకపోతే దరిద్రం, ఎన్నున్నా దరిద్రమే. యేసయ్య ఒక్కడుంటే ఏమి లేకపోయినా అదృష్టమే. ఎవరి అదృష్టము, ఎవరి కాలం అంటే ఒక వ్యక్తి సమస్తము ఆయన వశంలో పెట్టుకొని ఉన్నాడట. అంటే ఏం చెప్తున్నాడంటే, మనుషుడా, నన్ను ఒకడిని పక్కన పెట్టి నీకు ఇష్టం వచ్చినట్టు డ్యాన్స్ చేయడానికి కుదరదురా. నేనుంటేనేరా నీ డ్యాన్స్ ఫలించేది, లేకపోతే బుస్ అయిద్దిరా. నేను ఒకడు ఉన్నాను రా అని చెబుతున్నాడు. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి.
నేను బాగా ఒడిగా ఎగురుకుంటా పరిగెత్తుతాను, నేను ముందు వస్తానని పరిగెత్తుతున్నాను, ఎట్ట గెలుస్తావు నేను చూస్తా అంటాడు. ఆడు గెలిచాడు. మొర్దెకాయ బలవంతుడా, హామాను బలవంతుడా? హామానేగా. మొర్దెకాయ ప్రధాన అధికారా, హామాన్ ప్రధాన అధికారా? రైట్. మరి ఉరికో ఎక్కినోడెవరు, ఉరి తీసినోడెవరు? ఇంత పెద్ద అధికారి ఉరికో ఎక్కాడు, ఆఫ్టర్ ఆల్ గుమ్మం దగ్గర ఉండేవాడు ఉరి తీశాడు. ఎట్లా? గొల్యాతు పొడుగా, దావీదు పొడుగా? మరి ఎవరు కూలారు? ఎట్లా సాధ్యం? అరే, అక్కడున్న సైన్యం మొత్తానికి మైండ్ పోయింది, రాజుకు పోయింది, అన్నకు పోయింది, అందరికి పోయింది. ఎలా సాధ్యమంటే కాలము యొక్క వశమును బట్టి, అదృష్ట వశమును బట్టి, ఈ కాలము అదృష్టము రెండు దేవుడే. ఆయన దావీదుకు తోడై ఉన్నాడు. ఇక దావీదు ముందు 6 మూరల జానుడు కాదు, 100 మూరల జానుడు ఉన్నా సరే వాడు గోలాల్సిందే. అది విషయం. ఆయన మొర్దెకాయికి తోడై ఉన్నాడు. ఆయన ముందు హామానున్న, అహస్వేరోషున్న ఎవడైనా సరే, ఎందుకంటే మొర్దెకాయికి తోడై ఉన్నవాడు సుప్రీం, సర్వాధికారి. చెప్పండి, కష్టపడడం జస్ట్ కష్టపడితే సరిపోయిదా? జస్ట్ ఆత్మవిశ్వాసం ఉంటే సరిపోయిద్దా? అవన్నీ తీసి పక్కన పెట్టి నంబర్ 1లో దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుని యందు విశ్వాసం ఉంచి అప్పుడు కష్టపడు, అది ఏదో రకంగా ఫలింపుకు వచ్చేటట్టు ఆయన చేస్తాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన శక్తి నాకు తోడై ఉంటుందని అప్పుడు నమ్ముకొని ఇల్లు నువ్వే గెలుస్తావు. ఇప్పుడు చెప్పండి, ఎవరి మీద ఆనుకోవాలి మనం? గెలుపు ఎవరికి? ఆయన మీద ఆనుకున్నోడికే. అలా కాకుండా మనం దేని మీద అనుకున్నా అది మనకు సమస్యను తెచ్చిపెట్టింది, మనలో విశ్రాంతిని దొంగిలించిద్ది. కనుక దేవుడు ఇది మొత్తుకొని చెప్పాడు. ఓకేనా? మనం లోకుల మీద కానీ మన మీద కానీ ఆనుకోకుండా దుమ్ము దులిపి పిచ్చి వదిలిచ్చి పూర్తిగా మనం ఆయన మీద ఆనుకునేటట్టు దేవుడే జోక్యం చేసుకున్నాడు, జోక్యం తీసుకున్నాడు, ఆయనే పని కట్టుకొని పూనుకున్నాడు. ఇది ముగింపు. ఏబును ఎందుకు అనుకున్నా పచ్చడి చేసింది తెలుసా మీకు? ఇదే కారణాన్ని బట్టి. ఏబు గ్రంథాన్ని ధ్యానిస్తే, ఏబు గ్రంథం ఎన్నో పాఠాలు నేర్పేటువంటి అద్భుత పుస్తకం. ఈ ఒక్క విషయం జాగ్రత్తగా వినండి. నేను ఇప్పటికి 2-3 సార్లు ఒకటికి 2-3 సార్లు వైనంగా చెప్పా. నా బైబిల్లో కూడా రాసుకున్నానని చెప్పా. మన మీద మనకి విశ్వాసం ఎంత తగ్గుతుందో దేవుని యందలి విశ్వాసం అంత పెరుగుతుంది. మన మీద మనకి విశ్వాసం ఎంత ఎక్కువగా ఉంటుందో దేవుని యందలి విశ్వాసం అంత తక్కువగా ఉంటుంది. ఇది రాసుకున్నా నా బైబిల్లోనే, ఎందుకంటే అది చాలా విలువైన మాట. ఇక 3వది, ఎటుకూడి మనకి ఇది వదలదు కాబట్టి దేవుడే పనిగట్టుకొని వదిలిస్తాడు అనేది ఏబు జీవిత ఉదంతం సాక్ష్యమిస్తుంది. ఇప్పుడు ఏబు ఆనుకున్న 7 సంగతులు చెప్తాను నేను, రాసుకో. ఏబు ఆనుకున్న 7 సంగతులు టకా 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 చెప్తాను, నువ్వు టకా టకా రాసుకో. నేను ఆమెనంటాను, ఇంటికి పో. మొట్టమొదటిది, ఏబు ఆనుకున్నది ఎవరి మీద? ఏబు దేవుని మీదే ఆనుకున్నట్టున్నాడు కానీ భూ సంబంధమైన వాటితో పెనవేసుకుపోయి ఉన్నాడు ఆయన. మొట్టమొదటిది, తను ఒక రాజుకు తగినంత ఐశ్వర్యవంతుడు, సమృద్ధి గల్లోడు. అంటే పశువులు, ఎడ్లు, ఒంటెలు, ఆడుగాడిదలు, ఎడ్లు, భూములు ఇవన్నీ ఉన్నాయి. దీన్ని ధనము అంటారు. ఇది నంబర్ 1, రాసుకో. మొదటిది ధనము. ఓకేనా? అయిపోయింది. రెండవది దాసదాసి పరివారము. మొత్తం వరుసలో నువ్వు తర్వాత పేర్చుకుందో కానీ నేనే దొరికినట్టు చెబుతుంటా. రెండవది దాసదాసి పరివారం. ఇంట్లో బంధువులైనా కొన్నిసార్లు
చనువుగా, చతురుగా, తేలిగ్గా ప్రవర్తిస్తారు, మాట్లాడతారు, వ్యవహరిస్తారు. కానీ దాసదాసి జనాంగం ఎప్పుడైనా సరే భయంతోనే ఉంటారు, గౌరవంతోనే ఉంటారు. ఇంట్లో భార్య అన్న అప్పుడప్పుడు చిత్రాడిద్ది, కానీ పనివాడు చిత్రాడుతాడా యజమానుడితో? పనివాడు కొంటిగా ప్రవర్తిస్తాడా? ఎప్పుడన్నా చూడు భయంగా ఉంటాడు. అవునా కాదా? కాబట్టి అసలు దాసురాండ్రు వాళ్ళ విధేయత, వినమ్రత, వాళ్ళ ప్రవర్తన, బా నా దాసురాండ్రు అనే ఫీలింగ్. 2, 3 భార్య పట్టమహిషి, ప్రాణానికి ప్రాణం, నువ్వే నా దైవం, నీకోసం నేను ఇత్త ప్రాణం. ఓహో అబ్బా బోల్డ్ అనే డైలాగులు. ఈ అమ్మాయి పిచ్చిది, నేనంటే అంత ఇష్టమో దేనికి భార్యకి, భర్త ఫీలింగ్. ఓకే, ఆనందపడండి. 3 అంటే ఏబు సంగతి అట్లా. ఇక్కడ ఏ బొమ్మలు ఉన్నారు, ఏ భయ్యాలను చూసి మురిసిపోతుంటారు, వాళ్ళకు కూడా ఇదే వర్తిస్తుంది. ఓకే, అవి మీరు ఆ బ్యాలెన్స్ మీరు చేసుకోండి. 3, 4 బంధువులు, రక్త సంబంధీకులు, ముందు పుట్టినోళ్ళు, వెనక పుట్టినోళ్ళు, అంటే అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు. ఇప్పుడు ఎన్ని చెప్పాను? 1 ధనము, 2 దాసదాసి జనము, 3 భాగస్వామి, 4 బంధుజనము, 4 5 తన సంతతి, తనకు పుట్టిన సంతతి. ఎన్నైనాయి? కరెక్టే కదా? 6 ఫ్రెండ్స్, అనగా స్నేహితులు, శ్రేయోభిలాషులు, సమాజ ప్రజలు, ఇరుగు పొరుగులు, సహోద్యోగులు, కొలీగ్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా. 6. ఈ 6తో పాటు ఆఖరిది తానే, తన చురుకుదనం, తన చమత్కారం. ఎన్నైనా అబ్బాయి? 7. ఏబు తన న్యాయ ప్రవర్తన మీద, నీతి ప్రవర్తన మీద, తన క్రమశిక్షణ మీద తనకెంత నమ్మకమో. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కరెక్టేగా? ఇవన్నీ బాగా వినండి. ఏబు ఆనుకున్న అంశాలు. ఆనుకున్నాడు అని నేను ఎందుకు చెప్తున్నానంటే లేఖనం లేకుండా చెప్పట్లా, పక్కాగా ఆనుకున్నాడు. వీటన్నిటినీ ఆనుకున్నందున ఏబుకి ఏం జరిగిందంటే ఎప్పుడు భయంలోనే బతుకుతున్నాడు. దేవుడు ఎప్పుడన్నా చూడండి, ఏబు భక్తిపరుడే, యథార్థవంతుడే, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినోడే, సూపర్, అన్ని విషయాల్లో నెంబర్ 1. కానీ తన దాసుడైన ఏబుని ఎప్పుడు చూసినా దేవుడు టెన్షన్లోనే ఉన్నాడు. ఏబు ఎందుకు ఏబు అట్లా ఉంటావు? పూర్ణ శాంతి గలవానిగా ఉండొచ్చు కదా నువ్వంటే ఎట్లుంటాడు? 7 అంశాల మీద ఆనుకున్నాడు, యేసయ్య మీద కాకుండా. ఈ 7 అంశాల మీద ఆనుకున్నాడు కనుకనే వీటికి ఎక్కడా డిస్టర్బెన్స్ కలగకుండా దేవుణ్ణి కాకాబడుతున్నాడు. అది విషయం. ప్రతిదినము బలి అర్పించాడు పిల్లలకేం కాకుండా, న్యాయంగా ప్రవర్తించాడు దేవుడు తనకు అన్యాయం చేయకుండా, విధవరాళ్ళకి దీనులకు సాయం చేశాడు. ఎందుకు? తనకు కలిగిన సమస్తము క్షేమంగా దేవుడు ఉంచున్నట్లు. అట్లా తను కలిగి ఉన్న ఈ 7 అంశాలకు అభ్యంతరం కలగకుండా దేవుడు వాటిని కాచి ఉంచున్నట్లు దేవుణ్ణి కాక. ఎందుకు దేవుణ్ణి లైన్లో పెట్టుకున్నాడంటే ఈ 7 విషయాలు లైన్లో ఉండాలి. ఒక భక్తుడు అన్నాడు బైబిల్లో, నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది అని. ఎప్పుడన్నా మాట మీద ఆలోచించారా మీరు? నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది అంటే హత్తుకోవాల్సింది ఆయన్ని, ఆయన మహిమని. కానీ దేన్ని హత్తుకుంటుంది? మంటిని. ఎందుకు? ఇది కూడా మంటి దేహమే కాబట్టి ఆ ఎఫెక్షన్ అనేది మంటి మీదే ఉంటుంది. ఏం చేద్దాం? దట్ ఈస్ దరిద్రం.
దేవునికి స్తోత్రం. అర్థమైందా? కాలేదా? అయిద్దిలే, మీకెందుకు అర్థం కాదు, మీరు నాకాడికి తెలియగలరు. ఇప్పుడు ఏబు ప్రశాంతంగా లేడు, భంగపడతానే ఉన్నాడు, ప్రెజర్ అవుతున్నాడు, టెన్షన్లో బ్రతుకుతున్నాడు అనడానికి ఒక రుజువు 3:25. ఏబు 3:25. ఏది వచ్చునని నేను బహుగా భయపడి తినో, అదే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. ఏనాయనా ఎందుకు అంతసేటు భయపడ్డావు? ఎందుకు అంతసేటు భీతి ఫీల్ అయ్యావు? ప్రశాంతంగా ఉండలేకపోయినావా? అంటే 7 అంశాలతో ముడేసుకొని ఉన్నాడు. ఈ 7 ఎక్కడ భంగపడతాయో, ఎక్కడ నేను వీటిని కోల్పోతానో అని పాపం సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు అన్ని అనుభవిస్తున్నా సరే మనశ్శాంతి లేదు. ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు ఒక చిన్న మాట చెప్తానండి. నాకు తెలిసిన సినిమా నటుడు ఒకడు ఉన్నాడు. అతడికి సినిమా అవకాశాలు లేనప్పుడు, అసలు ఏ డబ్బు లేనప్పుడు తలుపులు లేని ఇల్లు కిరాయికి తీసుకొని పండుకున్నాడు. తలుపులు లేని ఇల్లు కిరాయికి తీసుకొని పండుకున్నాడు. అక్కడ ఉంటున్నాడు. ఓ రోజు వాళ్ళ తమ్ముడు వెళ్ళాడు, అన్నం చూడటానికి తమ్ముడు వెళ్ళాడు. సినిమాలు లేవు, ఫుడ్ కూడా సరిగా జరగట్లా, ఏదో చేతిలో పెట్టొద్దామని పోతే అద్దె ఇంట్లో తలుపులు లేని ఇంట్లో కిరాయికి ఉంటున్నాడు. ఇదేందన్న తలుపులే అన్నా అంటే, తలుపులో నీళ్ళు అయితే కిరాయి ఎక్కువరా అన్నాడంట. తలుపులు లేని ఇల్లు కాబట్టి కిరాయి తక్కువరా, చాలా తక్కువ, అందుకని ఇక్కడ ఉంటున్నాను. మరి ఏం చేద్దాం, సినిమా అవకాశాలు లేవు. ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే, ఇప్పుడు ఎవడన్నా దొంగోడు పైన చోరీ చేసుకొని వస్తున్నాడు అనుకో, ఎవడన్నా వెంటబడ్డాడు అనుకో, తలుపులు లేని ఇల్లు కాబట్టి ఇందులో విసురుతాడు. తలుపులు ఉన్న ఇల్లు అయితే వాడు వేద్దామనుకుని కూడా వేయకుండా వెళ్ళిపోతాడు. అందుకని అటు కూడా ఉపయోగపడేద్దని అని జోకేశాడు. సరే, సంతోషంగా నవ్వుకున్నారు, పైసలు ఇచ్చాడు, వచ్చాడు. తర్వాత సినిమా అవకాశాలు వచ్చినాయి. ఆయన ఒక మంచి కమెడియన్గా ఒక స్టార్ అయిపోయాడు. ఒక మూవీలో ఒక హీరో ఎంత డబ్బు తీసుకుంటాడో ఈయన కూడా అంత డబ్బు తీసుకునే స్థాయికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇదే తమ్ముడు మళ్ళీ ఆయన బాగా అభివృద్ధి చెందిన తర్వాత పోతే పెద్ద బిల్డింగు, అంత అన్నీ ఉన్నాయి అందులో. అన్నదమ్ముడు ఇద్దరు కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు, పడక్కెళ్ళారు. పండుకుంటే అంతకుముందు తలుపుల్లోని ఇంట్లో ఇద్దరు పండుకున్నారు, అన్న గురకబెట్టి నిద్రపోయాడు. ఇప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్లో అంతా కాపలా వాళ్ళు ఉండి అన్ని సెక్యూరిటీలు ఉన్నా కూడా ఆయన నిద్రపోవట్ల. నైటు తమ్ముడు కాసేపు నిద్రపోయి మధ్యరాత్రి లెగి చూస్తే అన్న లేడు పక్కన. మన్న లేడు, ఎక్కడికి పోయాడు అని చెప్పి చూస్తే ఆ బిల్డింగ్ మీద నుంచి ఆ ఏమంటారు దాన్ని, రైలింగ్ గోడ ఉంటుంది కదా బిల్డింగ్ పైన, అక్కడికి వచ్చి చూస్తే కింద గురకాన్ తిడుతున్నాడంట. గురకాన్ ఎందుకంటే గురక వాకిటి దగ్గర కూర్చొని నిద్రపోతున్నాడు. పోయి అంటున్నాడు, ఆ గురక దగ్గరికి సీరియస్గా పోతుంటే పైనుండి చూశాడు, ఆ రైలింగ్ గోడ దగ్గర ఆయన మాటలు కూడా విన్నాడు ఆ నిశ్శబ్దంలో. ఏ గుర్కా, నువ్వు గుర్ఖావి, గుర్రు కావు కాదు, లే అన్నాడట. కావు అంటే తిను, కానా కావు అన్నం తిను, బాగా తిని గురకబెట్టేదానికి కాదురా నేను నీకు డబ్బులు ఇస్తాను, లే అన్నాడు. నేను చెప్పినట్టు ఆయన చేశాడు. ఇది నేను ఒక బుక్లో చదివాను. తన అన్న గురించి తమ్ముడు, ఇద్దరు నటులే. అప్పుడు ఆ తమ్ముడు అన్న పైకి వచ్చిన తర్వాత, అన్న ఏమీ లేనప్పుడు తలుపు లేని ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోయావు, ఇప్పుడు అన్ని ఉన్న ఇంట్లో గుర్ఖావయ్యావు కదన్నా అన్నట్ట. ఎవరికి? గుర్ఖావయ్యావు కదన్నా. వాడు సరిగా కాపలా కాస్తున్నాడో లేదని వాడికి నువ్వు కాపలా కాయాల్సి వచ్చింది. ఏం దరిద్రం అన్నా ఇది. ఇప్పుడు మీకేం అర్థమైందని నవ్వుతున్నారు? ఏదో మొత్తానికి అర్థమైంది, అవునా? ఏమీ లేనప్పుడు దేవుడే దిక్కు, అన్నీ ఉన్నప్పుడు తమ ఆస్తియే తమకు ప్రాపకమని నమ్మి.
అన్నాడా బైబిల్ గ్రంథంలో? ఇవన్నీ వచ్చేసరికి మనుషులందరూ కూడా అందుబాటులోకి వచ్చేస్తారు గనక మన మనసు కలిగిన సంపదల మీద, భోగాల మీద, వ్యక్తుల మీద మనకు తెలియకుండానే అనుకుంటాం. ఇది చాలా ప్రమాదం. అలా ఎప్పుడైతే మనం ఇతరుల మీద, ధనం మీద, మన జ్ఞానం మీద, మన శక్తి మీద అనుకుంటామో, ఇప్పుడు ధనం మీద అనుకున్నాం అది పోయిద్దేమో అని భయం, బంధాల మీద అనుకున్నాను పోతారేమో అని భయం. బిడలారా, మీకు అర్థమయ్యేటట్టు చాలా సులభ శైలిలో నేను మాట్లాడుతున్నా. నా భాషను అర్థం చేసుకోండి చాలా తేలిగ్గా. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. అమ్మ బాబోయ్, ఒక్కళ్ళు కూడా చెప్పలేదుగా. నిజంగా నిద్రపోతున్న వాళ్ళు కూడా చెప్పట్లా. ఇప్పుడు దేవుడు ఏం చేయాల్సి వచ్చింది? వేటి 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 మీదనైతే తను ఆనుకున్నాడో వాటన్నిటిని ఒక్కసారి తీసి మళ్ళీ ఇచ్చాడు. అంతే, అయిపోయింది. ప్రసంగం అయిపోయింది. అర్థమైందా? పిచ్చి వదిలిచ్చి లైన్ చేశాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఇంకేం కావాలండి? అయిపోయింది. ఇంకా అల్లెలు లేదు, ఏం లేదు, అయిపోయింది ప్రసంగం. దేని మీదనైతే ఆధారపడ్డాడో అన్ని ఒక్కసారి వాటి స్థానాలన్నీ స్థానభ్రంశం చెందించి మళ్ళీ సెట్ చేశాడు అన్నమాట. నా భార్య దేవత, ప్రాణం ఇచ్చిద్ది. అసలు నేనంటే దాని పిచ్చిదానికి ఎంత ఇష్టమో చచ్చిపోయింది నా కోసం, నీ బొంద చూడు అని చూపించాడు. ఇవన్నీ బాగున్నప్పుడు జరిగే భజనలు. స్తోత్రం. కథ రివర్స్ అయింది. నా బంగారం, నా భార్య, ప్రాణం అసలు ఏమంది? దేవుణ్ణి దూషించి మరణము కమ్మ నేను. సమస్తం ఈటిపోయిన తర్వాత ఇంకా నువ్వెందుకురా బతికుంటే? సావరా, చావా. దేవుడు యెహోవా ఇచ్చానంట, యెహోవా తీసుకున్నంట, యెహోవాకు స్తోత్రం అంట, వీడి తలకాయ అంట. సిగ్గులేదు నీకు? మొత్తం భ్రష్టు బట్టి ఇంకా దేవుడు. ఆ దేవుడు నువ్వు పొగిడితే, స్తుతిస్తే వినడేమో, తిట్టు. లేకపోతే సావు, చచ్చిపో, సావు. ఒక్కొక్కళ్ళు ఏడుస్తారు, నా భార్య నన్ను సావమందన్నా, ఇంకెందుకు బతకాలన్నా? సావు. నీలాంటి వాడు ఎందుకు బతకటం? నిద్రమోహవాడా అనాలనిపించింది నాకు. నేను అనలే. దేవునికి స్తోత్రం. నా భర్తే నన్ను చచ్చిపోమ్మన్నాడు అన్నా. అనకేం చేస్తాడు? బాగా అనుకున్నట్టున్నావు. స్తోత్రం. ఆడు చావమంటే నువ్వు చావటం, ఆడు చావమంటే నువ్వు చావటం, అంతేనా? ఎందుకు ఆ మాటలు వచ్చినాయి? ఆ గతి ఎందుకు పట్టిందంటే అంత డెప్త్లోకి పోయినట్టున్నా వదిలిస్తున్నాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, స్థిరమా? ప్రేమానురాగాలు స్థిరమా? మంచాన పడ్డప్పుడు ఇంకా బాగా అర్థమైద్ది. అసలు మంచాన పడగానే అమ్మో నా దేవుడమ్మో నన్ను ఎంత బాగా చూసుకున్నాడు అమ్మో, అసలు అమ్మో ఇదేందా అమ్మో, ఈ టైర్డ్ ఏందా అమ్మో అని ఏడిచాడు. అప్పుడు గందరగోళం. నెల రోజులు చూసిన తర్వాత చిన్నగా ముక్కుళ్ళు బయలుదేరతాయంట. అమ్మా ఇగో నీళ్ళు, ఇదిగో ఆకలి, వస్తున్నావయ్యా, ఏంది ఇక ఆయన ఏమమ్మా, ఇదిగో వీటిని ముక్కు. దేవునికి స్తోత్రం. 3వ నెల వచ్చేసరికి పక్కింటి వాళ్ళ మీద పెట్టి, రోడ్డు మీద జంతువుల మీద పెట్టి, 3వ నెలకు వచ్చరికి ఇతను ఏమమ్మా అని అనుకో, ఛాయ్ నీ కుక్క చావ ఇంటి చుట్టూ చచ్చింది కాదు, బ్రతికింది కాదు, పనికి మళ్ళీ కుక్క, పాపిష్టి కుక్క. ఆ మనసులో ఉన్నోడికి అర్థం దేవుని తిడుతుందో. దేవునికి స్తోత్రం. ఎందుకు చెబుతున్నాను ఇవన్నీ? ఇప్పుడు నేను భార్య గురించే కాదు, భర్త గురించేనా. ఎందాక చేస్తాడు? భార్య మంచాన పడి భర్త చేస్తాడా? సినిమాల్లో చేస్తుంటారు, జస్ట్ హీరో బిల్డప్ కోసం. నిజ జీవితంలో చేస్తారా? ఇదిగో అయ్యా, ఏం వచ్చిందా కాదే,
కాస్త ఏది లేపేది ఇందాక నాకు వెళ్ళొచ్చింది బాగా ఎక్కడ దాపురిచ్చేవే నా కర్మకి సచ్చిందని గది చాలు కలలు గనవాకండి అమ్మా, కలలు గనవాకండి అయ్యా, అంతా బుస్సే. దేవునికి స్తోత్రమా. అందుకే నేనేమన్నానంటే డెప్త్లోకి వెళ్ళాలి. అలాగని బాధ్యత లేకొట్టాడు సత్తారు అన్యాయంగా. ఇవాళ శాలేమని చెప్పాడు, నువ్వు పెద్ద మోసగాడు, నువ్వు ఎప్పటికన్నా అంతే చేస్తావు, నేను నాకు సంబంధం లేదంటే కొంపలు అంటుకుపోతే వాడు నేరుగా ఎక్కడికి వస్తాడు, ఎందుకు వచ్చిన కూడా నా కాపురంలో ఇప్పులు పోసాడు అనుకుంటా. నేనేమంటున్నానంటే అన్నిట్లో ఉండు కానీ దేని మీద అనుకోవద్దు, బాధ్యతలు నెరవేర్చు కానీ దేని మీద డిపెండ్ అవ్వద్దు. అందరూ అన్నీ ఒకవేళ నీ మీద అనుకున్నా పర్వాలేదు కానీ నువ్వెవరి మీద అనుకోవద్దు, నువ్వు దేవుని మీదే అనుకో. ఏవో అన్నీ ఇచ్చినోడిని స్థిరపరుస్తా. నువ్వు ఎందుకు టెన్షన్ పడతా ఉంటే కాదు నాయన, ఎందుకు ఆందోళనగా ఉంటుంది నాయన, అసలు ప్రశాంతత లేదు నాయన, నా పిల్లలకి ఏమన్నా అయిద్దేమో అని భయం పడుతుంది నాయన, ఆస్తులు పోతాయేమో, దాసులు రివర్స్ అవుతారేమో, భార్య మరి ఎట్లా ఇద్దో, నా బాడీ ఏమైపోయిద్దో, నా జ్ఞానం ఏమైపోయిద్దో, నాకు కలిగిన ఆస్తులు ఏమైపోతాయో, ఇదంతా ఇప్పుడు పిల్లల గురించి ఒక టెన్షను ప్రభువా, పశువుల గురించి ఒక టెన్షను, పనువాళ్ళ గురించి ఒక టెన్షను, భార్య గురించి ఒక టెన్షను, ఏందో నాయన అన్నీ ఉన్న మనశ్శాంతి లేదు ప్రభా. నీకే స్తోత్రం నాయన, ఇచ్చినందుకు స్తోత్రం. ఓరు ఇచ్చినందుకు కూడా ప్రశాంతంగా లేవుగా, నువ్వు ఇయ్యకముందే బాగున్నావు, ఇచ్చినాక టెన్షన్ ఎక్కువైపోయింది నీకు. బాగా డిపెండ్ అయినట్టున్నావు వాటి మీద, బాగా వ్యామోహం పెంచుకున్నట్టున్నావుగా. సరే సరే అట్లయితే వదిలిస్తాలే నీకు అని ఒక్క రౌండ్ అట్లా వేసాడు అంతే, మొత్తం పోయినాయి, ఏకాగ్గా మిగిలిపోయాడు. గురిలేని తరుణాన వేరువగా నాదరినే ఏ స్నేహితులు నిలవలేదా, పిల్లలు నిలవలేదా, భార్య ప్రాణం నిలవలేదా, ఎవరు లేరా? సేమ్ యాకోబు కూడా అంతే చేశాడు. కుర్రోడు లేకపోతే ఒక ఆడ మనిషి కోసం 21 ఏళ్ళు తగలబోసాడు, ఒక స్త్రీ కోసం 21 సంవత్సరం. ఏంటంటే లవ్ సార్ అంటున్నా. ఏమి లవ్ నాయనంటే అంతే మరి, నా లవ్ అంటే ఏందనుకున్నా, ఇంతసేపు లవ్ చేస్తే చివరికి ఆమె పెట్టింది చెవులో పువ్వు. లాభాన్ని గృహదేవతలు దొంగిలించి తెచ్చింది దరిద్రాన్ని. 21 సంవత్సరం, 1 ఏడుగా 2 ఏళ్ళు కాదు, మొదటి 7 సంవత్సరాలు ఊడిగం చేశాడు. రాహేల్ని ఇస్తానా లే అని ఇచ్చాడు. ఇదేంద్రా మా అయ్యా అన్నాడు. అంతే అల్లుడు, ఇక్కడ పెద్దదాన్ని పెట్టి చిన్నదాన్ని ఎట్ట చేస్తాము, ఏమైంది ఇంకొక 7 ఏళ్ళు చిన్నామని కూడా ఇస్తాను అన్నాడు. చేసేది మళ్ళీ 7 ఏళ్ళు చేశాడు, 14 ఏళ్ళు. అప్పుడు రాహేల్ని ఇచ్చాడు. 2 అమ్మాయిలు ఇచ్చాడని కృతజ్ఞతగా ఇంకొక 7 ఏళ్ళు చేశాడు. మొత్తం ఎన్ని చూడు మరి అచ్చంగా. చివరికి ఎబ్బోకు రేవు దగ్గర ఏమైంది, మొత్తాన్ని రేవు దాటించాడు, ఏరు దాటించాడు. దాటించి యాకోబు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయెను అనుంది లేఖనం. ఏమైంది, దాసదాసి జనాంగం, పశువుల సంపదలు, భార్యలు, పిల్లలు మొత్తాన్ని ఏరు దాటించి ఏకాకిగా మిగిలిపోయాడు. అయ్యలారా, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మీరు దేని మీద ఆనుకోవటానికి లేదు నాయన. దేని మీద ఆనుకున్న గుండె గాయమైపోయిద్ది, ఒక్క దేవుని మీదనే నువ్వు ఆనుకోవాలి. నీ హృదయం ముందే దేవుని మీద ఆనుకొని అన్నిటి యందు మితముగా ఉన్న ఎడల నీకు ఏబుకు వచ్చిన డోసులు, యాకోబుకు వచ్చిన డోసులు ఉండవు. అట్లా కాకుండా పిచ్చి పీక్ స్టేజీకి వెళ్ళి బాగా డెప్త్లోకి వెళ్ళావు అనుకో, దేవుడు సర్జరీ చేయాల్సి వచ్చింది, తప్పదు. సర్జరీ కావాలా, ముందే వదిలించుకుంటావా, ఎవరి మీద అనుకుంటావు? పెద్దగా చెప్పో. ఫ్రెండ్స్ అన్నాడు, ఫ్రెండ్స్ వచ్చారు, ఆదరిద్దామని వచ్చారు. సైతానుల్లాగా మరి 4 పక్కల పడి పిక్క తిన్నారు ఏబుని. భార్య అనుకున్నాడు, రివర్స్ అయిపోయి చావురా అంది. భర్తని భార్య చావురాను అందంటే అది ఎంత బాధాకరమో అనుభవించిన భర్తకే కానీ అనుభవించని భర్తకు తెలియదు. స్తోత్రం.
హల్లెలూయా. చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ మాట అమ్మాయి అందని, నా భార్య ఇలా అందని చచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ కట్టుకున్నది అంత మాట అన్న తర్వాత ఇంకెవడి కోసం, దేనికోసం, అదే నేను చచ్చిపోతాను. చచ్చిపోయిన వాళ్ళు వీడియో పెట్టి మరీ చచ్చిన భర్తలు ఉన్నారు. ఇదిగో మాయ, నువ్వు ఈ మాట అన్నావుగా, ఇదిగో మందు, ఇదిగో తాగుతున్నా. అంటే ఎవరి మీద అనుకున్నాడు? ఇప్పుడు ఆమె లేకపోతే ఇక లైఫ్ లేదా? ఆమె ప్రేమించకపోతే ఈయన ప్రేమించేవాడు లేరా? నిద్రమోహోడు మిమ్మల్ని కాదులే, అట్ట ఫీల్ అయ్యేవాడు సంగతి చెబుతున్నాను నేను. నిద్రమోహోడు కాకపోతే మామూలుడా? ఎవరి మీద అనుకుంటావు అమ్మా? ఎవరు ప్రేమ దక్కలేదని నువ్వు ఏదో అయిపోతావు, ఏదో ఆలోచిస్తావు? పిచ్చి ముఖం, అట్లా అనుకోకూడదు ఇతరుల మీద. మీరైనా నేనైనా ఎవరైనా. ఇవన్నీ తాత్కాలికమైన అనుబంధాలు. నీకు దేవుడిచ్చిన బాధ్యతలు అంతవరకు నెరవేర్చు. బాధ్యతలు నెరవేర్చుమా, కానీ అనుకోవాల్సిన అన్ని విధాల నీ పరిపూర్ణ ప్రేమైనా, పరిపూర్ణ విశ్వాసమైనా, పరిపూర్ణంగా నువ్వు డిపెండ్ అయ్యేదైనా నా ప్రభు మీదే అయి ఉండాలి. అది నీకు క్షేమం. ధనం మీద అనుకున్నాడు, పోయింది. స్నేహితులు రివర్సు, భార్య రివర్సు, పిల్లలు పోయారు. ఒక్క దినం అంది. పిల్లల మీద ఎన్ని ఆశలు ఉంటాయి? పెద్ద అవుతారు, ఉద్ధరిస్తారు, నన్ను ఆదుకుంటారు, నన్ను ఏదో చేస్తారని, కానీ పోయారు. వాళ్ళ గురించి కలలు కలలు కలలు. ఈరోజు కొంతమంది తల్లిదండ్రులు పిల్లల గురించి కలలు కలలు. గుర్తుపెట్టుకో, నిన్ను ఉద్ధరిస్తారని కలలు కనొద్దు. అదిగో కలలు కన్నోళ్ళు 50 మంది దాకా అందులో కూర్చున్నారు. కలలు గని 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 కాళ్ళు ఇరిగి అందులో కూర్చున్నారు. ముసలమ్మలో 50 మంది దాకా చేరారు. ఇంకొకటి కూడా కట్టాలి షెడ్, దేవునికి స్తోత్రం. అది ఫుల్ అయ్యి ఇక్కడ కూర్చున్నారు కొంతమంది. ఏమైపోయినాయి కళలో? పిల్లల మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో ఏమో తెలుసా మీకు? రోజు వారి కోసం బలి అర్పించేవాడంట. వాళ్ళు ఎక్కడన్నా పాపం చేసి దేవుడికి రివర్స్ అయితే దేవుడు ఎక్కడ వాళ్ళని దెబ్బ కొడతాడు అని రోజు వాళ్ళ కోసం రోజు ఒక బలి ఇచ్చేవాడంట. అయినా సరే లేచారు. ఎందుకో తెలుసా? వాళ్ళ మీద చాలా తీపి పెంచుకున్నాడు. ఏబు దగ్గరే కాదు, ఇస్సాకు దగ్గర కూడా దేవుడు అంతే చేశాడు. నువ్వు ప్రేమించి ఇస్సాకుని తీసుకొని రా అన్నాడు. అర్థం కాలా? ఎందుకు అలా చెప్తున్నాడు? శాంతి పోగొట్టుకుంటావు, ఒత్తిడికి గురవుతావు, వేదనకు గురవుతావు. నువ్వు నా బిడ్డవి, నువ్వు హ్యాపీగా ఉండాలంటే నువ్వు ఎవరి మీద అనుకోవడానికి వీల్లేదు, నువ్వు నా మీదే. అసలు 42వ అధ్యాయం చూసిన దాకా ఏబు గ్రంథంలో అక్క చెల్లెలు అన్నదమ్ములు ఉన్నారనే తెలియదు మనకి. మొదటి అధ్యాయం నుంచి 41వ అధ్యాయం దాకా కనపడరు మనకోడు. లాస్ట్ అధ్యాయంలో తమ్ముడా, అన్యా, ఎంత లేసి బాధలు పొందిదివిరా అని వచ్చి ఏడ్చి తలా ఒక ఉంగరం పెట్టారంట. ఈ ఉంగరాలు లగసాట్లు వచ్చినప్పుడు ఏడున్నారు? అర్థమైందా? వాళ్ళు ఉన్నారనే తెలియదు అసలు మనకి. కానీ దేవుడు నీకు పిచ్చి వదిలిచ్చేటప్పుడు గుర్తుపెట్టుకో, నువ్వు ఎవరెవరి మీద అయితే అనుకున్నావు మొత్తాన్ని దూరం చేస్తాడు. అంతకాదు నీ పిచ్చి వదిలినాక అప్పుడు దగ్గర చేస్తాడు అవసరమైతే. అది డబ్బైనా, పదవైనా, హోదా అయినా, పరిస్థితులైనా, వ్యక్తులైనా. ఎవరి మీద అనుకుందాం? అందరు చెప్పాలి. భార్య మీద, భర్త మీద, పిల్లల మీద, తల్లుల మీద, ఫ్రెండ్స్ మీద, డబ్బు మీద, అధికారం మీద, సొంత తెలివితేటల మీద అనుకుంటే ఏమైతే పెళ్ళి అయ్యిద్ది, పిచ్చి వదిలిద్ది. పిచ్చి నేనుగా, దేవుడే చెబుతాడు మర్యాదగా. బాధ్యతలు ఇచ్చినోడిని గట్టెక్కి చేసే కార్యం నేనే చేస్తా. నీకు బాధ్యతలు ఇచ్చినోడిని వాటిని నెరవేర్చకుండా నేను అడ్డుపడతానా? పిల్లలు ఇచ్చినోడిని పిల్లలు పోషించడానికి డబ్బులు ఇస్తా. ఆడపిల్లలు ఇచ్చినోడిని ఆడపిల్లల్ని బ్రతికించడానికి, పెంచి పెద్ద చేయడానికి, వాళ్ళకి ఇవ్వడానికి పైసలు ఇస్తా. భాగస్వామిని ఇచ్చినోడిని బతికించడానికి దయ చూపుతా. కుటుంబ జీవనాన్ని ఇచ్చిన వాడిని కుటుంబాన్ని లాగటానికి కావలసిన కృపనిస్తా. కానీ గుర్తుపెట్టుకో, నేను చెప్పినట్టుగా నువ్వు నా మీద అనుకుంటేనేమో పూర్ణ శాంతితో ఉంటావు. నువ్వు అలా హ్యాపీగా ప్రశాంతంగా ఉంటే నేను హ్యాపీ.
నువ్వు ఈ చెత్తంతా మీద ఆనుకొని నువ్వు దడ ఆయాసపడితే, నువ్వు టెన్షన్లో ఉంటే నాకు ఒత్తిడి, కాబట్టి సరి చేసుకో అని నీకై నువ్వు సరిదిద్దుకుంటే ఏం లేదు. లేకపోతే దేవుడు ఎంటర్ అయ్యాడంటే ఏబుకి యాకోబుకి పడ్డ డోసు పట్టిద్ది అవసరమా? నీకైనా నాకైనా అవసరమా? వద్దుగా. రైట్. చురుకైన వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇంతే మీరు. కళ్ళు మూసి దేవునికి అప్పచెప్పు, నాకు వద్దు ప్రభువా, నాకు నువ్వు కావాలి. ఏదో నా బాధ్యతలు ఉన్నాయి కనుక భూమి మీద వాటిని నెరవేర్చడానికి శక్తిని, కృపని, కానీ నేనైతే నా పూర్ణ హృదయంతో నీ మీదే అనుకుంటాను. పూర్ణ హృదయంతో నీ మీదే అనుకుంటాను. నాకు నీవిచ్చు శాంతి కావాలి, నీవిచ్చే విశ్రాంతి కావాలి. ఈ మానసిక ఒత్తిళ్ళు వదిలేస్తున్నాను ప్రభా. ఆ బాధ్యతలు నెరవేర్చడానికి నీవే శక్తినివ్వు. నేను ఏది నాది అనుకోను, ఎవరి మీద నేను అనుకోను. నాతో నీవు మాట్లాడినందుకు నీకు వందనాలు, 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 వందనాలు. బాధ్యతలు నెరవేరుస్తాను, కృప నీవు నాయన. నువ్వు అన్నట్టు సంతోషంగానే ఉంటాను, మనశ్శాంతిగా ఉంటాను. నా దేవుడు ఉన్నాడు. పిల్లల్ని నేను కన్నాను కానీ నా కడుపున వాళ్ళని ఇచ్చింది నా దేవుడు. నాకంటే ఎక్కువ బాధ్యత నా దేవుడికి ఉంది. నేను ఎంతవరకు వాళ్ళకి? నా దేవుడే కదా. అందుకని నా బిడ్డల్ని కూడా దేవునికే కనెక్ట్ చేస్తా. నా మీద కాదు, నా దేవుని మీద అనుకోండి నాన్న అని పిల్లలకు నేర్పుతా, బంధువులకి నేర్పుతా, స్నేహితులకి నేర్పుతా. నేను నా ప్రభువా నీ మీదే అనుకుంటా, నా వారిని కూడా నీ మీదే అనుకుని చేస్తా. ధనం మీద నమ్మకం ఉంచను, అధికారాల మీద నమ్మకం ఉంచను. వీటన్నిటికి మించిన వాడివి నీవు. నన్ను ఒక్కసారిగా ఈరోజు శుద్ధి చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తాను. నా జీవితంలో ఎదురయ్యే కొన్ని అనుభవ పాఠాలు అర్థమవుతూనే నాకెందుకు రప్పిస్తున్నావో, ఈ విషయాలన్నీ మా బిడ్డల హృదయాల్లో మాలో శిలాక్షరాలుగా ముద్రించి నీ మీద అనుకొని నీవిచ్చే పూర్ణ శాంతిని అనుభవించి నీ అందు విశ్వాసం ఉంచి ఇక ఎవరి మీద దేని మీద కూడా మేము విశ్వసించకుండా పూర్తి విశ్వాసం అంతా నీ మీదే ఉంచి కృప పొందే భాగ్యం మాకు దయచేయాలి. మా మీదను మేము ఆనుకున్న వారి మీదను మాకెంత విశ్వాసం తరిగిద్దో నీ మీద అంత పెరిగిద్ది. ఆ విధంగా మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి.